కూడా జగన్ చూసి వర్మ గారు చెప్పండి. తెలుగుదేశం సంబంధించినటువంటి ప్రధాన డిస్కషన్ లో బహిరంగంగా ప్రజలు విన్నటువంటి వార్తని చెప్పేది నేనేమి వేరేం చెప్పట్లా. మోకా ఆనంద భాస్కర్ గారికి పదవి రాలేదు కాబట్టి ఆయనకి అన్ని ఛానల్స్ ఫాలో అవ్వట్లేదేమో కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా విన్నారు. ఆ భయం ఏందో, ఆ వణుకేందో ఖచ్చితంగా ఆ ఛానల్స్ వాళ్ళకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అందరికీ తెలుసు. చిన్నపరెడ్డి గారు పదవితో పని లేదు నాకు. నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను పుట్టేటప్పటికే 72లో మీ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టేటప్పటికే మా నాన్నగారు మంత్రి. జగన్మోహన్ రెడ్డి నేను అప్పుడు మంత్రి కొడుకుని. నేను జగన్మోహన్ రెడ్డి పుట్టేటప్పటికి మీరు అర్థం చేసుకోవాలి. మా కుటుంబంలో మా నాన్నగారు మా బావగారు ఎమ్మెల్యేలు చేశారు, మంత్రి చేశారు, సర్పంచులు చేశారు 25 ఏళ్ళు. మేము అన్ని పదవులు చేసాం. మా కుటుంబం పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ మాది. మీరు మాత్రం కోవతులకు అరిగిపోయారు. పని లేదు. ఒక నిబద్ధత, ఒక నైతికత, విలువలతో కూడినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. ఐ కేమ్ ఫ్రమ్ మోస్ట్ రెస్పెక్టబుల్ అండ్ రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ. మాకు ఉన్నట్టుగా మాట్లాడతాం, లేనిది ఎప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేయం. అది పార్టీలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, మమ్మల్ని ఎవరైనా ఏమన్నా అనుకున్నా కూడా ఉన్నట్టుగానే ఆవిష్కరించిన ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు ఏ ఛానల్ చూడండి, మీకులాగే నేను కూడా ప్రతిరోజు డిబేట్లకు వెళ్తున్నాం 4-5 ఛానల్కి. మీకులాగే మేము కూడా అన్ని ఫాలో అవుతున్నాం. మాకు తెలియంది మీకు తెలిసింది ఏదో ఉంటుందని మీరు అనుకోకండి, భ్రమపడకండి. జగన్మోహన్ రెడ్డి త్వరలో నేను చెప్తున్నాను మీకు చాలా క్లిష్ట పరిస్థితులు వస్తున్నాయి. మీకు గమనించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటాడో కూడా మీరు గమనించుకోండి. పరిస్థితులు ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు 16 ఏళ్ళు జైల్లో పెడితే వచ్చి ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతామని చెప్పకనే చెప్తా ఉన్నారు. మీరు జైల్లో పెడితే చట్టం మీ చేతిలో ఉంది, చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడతారు. జైల్లో పెడితే నాలాంటి కార్యకర్తలందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాపాడుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లోన్స్ కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ ఓసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు కానీ, లేదా ఇళ్లు మళ్ళీ కొత్తగా ఇల్లు నిర్మించే ఇళ్లకు లోన్లు కానీ, ఒక ఎడతెరిపి లేని జనసమూహం ఆఫీసు బార్లు కట్టి అప్లికేషన్ పెడుతున్నారు. ఇవాళ ప్రభుత్వం ఒక ఇంటికి వచ్చి సర్వీస్ ఇచ్చారు, ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటారు. 11 అప్పు చేసి 11 నెలల్లో 1,40,000 కోట్ల రూపాయలు చేసి చిన్నపరెడ్డి గారు ఒక నిమిషం అండి. పట్టుకొని తిరుగుతున్నారంట. చిన్నపరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ దగ్గర పొద్దున 7 నుంచి రాత్రి ఇందాక 4 దాకా నిలబడ్డామని పవన్ కళ్యాణ్ గారు కలవకుండా పోయారని చెప్పేసి తిడతా ఉన్నారు. ఆఫీసులు కాడ అట్లా తిప్పుకుంటున్నారు. మీరు ఒక్క పని చేసేటటువంటి పరిస్థితి లేదు. ఆఫీసు చుట్టూ ఎందుకు తిరగరు? ఒక నిమిషం ఏంటి? కాదు ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్తున్నారు. అన్న గారు ఏంటి ఏమైంది? బాగాలేదండి. ఒక నిమిషం